ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పుట్టిన సందర్భమున పరలోక సైన్య సమూహము ప్రభు దూతతో కూడా దేవునికి స్తోత్రము చేసిన సందర్భమున పాడిన కీర్తన ఇది. క్రీస్తు పేరు సమాధానకర్తయగు అధిపతి. మన దేవుడు సమాధానమునకు కర్తగా ఉన్నాడు, సమాధానమునకు అధిపతిగా కూడా ఉన్నాడు. సమాధానము పరిశుద్ధతతో కూడా ముడిపడి ఉన్నది. వాక్యం ఇలాగు చదివిస్తున్నది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. హెబ్రీ 12వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము ప్లస్ పరిశుద్ధత రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నవి. కాబట్టి సమాధానము కలిగి ఉంటే పరిశుద్ధత కూడా మీలో ఉంటుంది. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మీరు ప్రభును చూడగలరు. ఎబెషీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా తెలియజేస్తున్నది, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారయుండుడి. సమాధానమను బంధము, ఆత్మ కలిగించు ఐక్యము. సమాధానం అనే బంధాన్ని ఆత్మ కలిగిస్తుంది. దానితో పాటుగా ఐక్యత కూడా ముడిపడి ఉన్నది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం అయితే ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత లేకుండా ఎవరు కూడా ఏమి సాధించలేరు. శాతాన్ని ఓడించాలన్న సమాధానం, ఐక్యత, పరిశుద్ధత ఇవన్నీ కూడా చాలా అవసరముగా ఉన్నవి. ఇవి లేని ఎడల ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో అపజయము కలుగుతుంది. వాక్యం ఈ విధంగా చెప్తున్నది, మొదట నీ సహోదరునితో సమాధాన పడుము అని ప్రభు బోధిస్తున్నాడు. ఆనాడు అన్నదమ్ములైన ఏశావు యాకోబుల మధ్య కక్ష విరోధ భావము నెలకొని ఉండెను. యాకోబు అన్నయ్యగు ఏశావునకు భయపడెను. రాత్రంతయు ప్రార్థనలో గడిపిన యాకోబు జీవితము మలుపు తిరిగెను. ఒక దినమును ఉభయులు కౌగిలించుకొనిరి. యాకోబు మెడ మీద పడి ఏశావు ముద్దు పెట్టుకొనెను. ఇద్దరు కన్నీళ్లు విడిచిరి. అంతేకాకుండా యోసేపు అన్నయ్యలు అతనికి హాని తలపెట్టిరి. అయితే దేవుని సంకల్పమును బట్టి ఏశావు ఐగుప్తు దేశం యొక్క ప్రధాని అయ్యను. కరువు రాగా ధాన్యము కొరకు వచ్చిన సోదరుల ద్వారా తన తమ్ముడగు బెన్యామీనును కూడా రప్పించాను. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. ఆదికాండము 45వ అధ్యాయము 14-15 వచనములు. వాక్యం ఈ విధంగా చెప్తున్నది, మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం యొక్క అంచె దినములో, ఆఖరి దినములు ఉన్నటువంటి మనలో సమాధానము అనున్నది చాలా అవసరముగా ఉన్నది. ఈ సమాధానమును పాడు చేయవాడు సాతాను. అనైక్యత కలిగిస్తున్నాడు. ఈరోజు కుటుంబాల్లో సమాధానము లేకుండా అనైక్యతను కలిగిస్తూ ఉన్నాడు. కారణము సాతాను వారి మధ్య ఉంటున్నాడు. ఈ సమాధానము అనేది దేవుడు కలగజేస్తున్నది. ఏ కుటుంబంలో అయితే సమాధానము, నెమ్మది ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆత్మకు స్థానం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము కలిగించు ఆత్మను, సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పక దేవుడు మీ మధ్య ఉంటాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత యొక్క సంవత్సరం యొక్క అంతములో దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, నీకు స్తోత్రం. సమాధానము లేకుండా అనైక్యతగా దేవా నీ యొక్క ఆత్మ చెప్పుచుండగా దానికి లోబడకుండా
తమ ఇష్టానుసారంగా ఎవరైతే తిరుగుతున్నారో వారి జీవితాల్లో సమాధానము, ఐక్యత, నెమ్మది దయచే. అంతేకాకుండా పరిశుద్ధతను అనుగ్రహించండి. దేవా నీకు స్తోత్రం. ఈ లోకములో శాతాన్ని ఓడించాలంటే పరిశుద్ధత, ఐక్యత, సమాధానం అవసరంగా ఉన్నాయి. అట్టి ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించండి, బలపరచండి. ఈ సంవత్సరం ఆఖరి దినములో నీ బిడ్డలో సమాధాన మనసు కలగజే, సమాధాన ఆత్మను కలగజే, సమాధానం కలిగించి హృదయమును నీ బిడ్డలలో పుట్టించండి, అడ్డములు తొలగించండి. గొప్ప జయమును, పరిశుద్ధతను నీ బిడ్డలకు అనుగ్రహించి ఆయా రోగులైన వారి స్వస్థపరచండి, విడుదల దాచి బలహీనలు బలపరిచి మీరే నడిపించి దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.